వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 45 రోజుల్లోగా సరిహద్దుల్లో కంచె, అవినీతి పరులకు జైలు, అమిత్ షా. ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ, భారత విదేశాంగ శాఖ స్పష్టీకరణ. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పుల కలకలం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అవినీతి పరులను ఒకరి తర్వాత మరొకరిని జైలుకు పంపుతుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ చొరబాట్లకు కళ్లం వేస్తూ 45 రోజుల్లోనే రాష్ట్రంలో సరిహద్దు కంచె వేస్తామని చెప్పారు. ఉత్తర 24 పరిగణాల జిల్లా బ్యారక్పూర్లో శనివారం నాడు జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 39% ఓట్ షేర్ సాధించిందని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకుని 38% ఓట్ షేర్ రాబట్టిందని గుర్తు చేశారు. రాబో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, 50% పైగా ఓట్లను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. చనిపోయిన 6 ఏళ్ల తర్వాత కూడా అమెరికాను కుదిపేస్తున్న సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్ పేరు తాజాగా భారత రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో భారత ప్రధాని మోదీ పేరు కనిపించడం సంచలనంగా మారింది. ఎప్స్టీన్ రాసిన ఒక మెయిల్లో ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు రాశాడు. భారత ప్రధాని మోదీ సలహా తీసుకున్నారు. ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడి కోసం డ్యాన్స్ చేశారు, పాట పాడారు. వాళ్ళు కొన్ని వారాల క్రితమే కలుసుకున్నారు. ఇది పనిచేసింది అని ఎప్స్టీన్ మెయిల్లో ఉంది. ఎప్స్టీన్ మెయిల్పై భారత విదేశాంగ స్పందించింది. 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించిన విషయం తప్ప ఆ మెయిల్లో ఉన్న ఇతర వివరాలన్నీ పచ్చి అబద్ధమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శనివారం కొట్టిపారేశారు. తీవ్రమైన లైంగిక కుంభకోణంలో దోషి అయిన వ్యక్తి చెప్పిన మాటలు అర్థం లేనివన్నారు. 2017 జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు ఇజ్రాయెల్లో మోదీ పర్యటించారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున జుహులోని ఆయన ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ విషయాన్ని ముంబై పోలీస్ కమిషనర్ దేవేన్ భర్తీ ధృవీకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు రోహిత్ శెట్టి నివసిస్తున్న బిల్డింగ్ పై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో 5 బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాలేదని వెల్లడించారు. ఇక ఈ సంఘటనపై స్థానిక పోలీసులతో పాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పందించారు. తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని ఆయన తెలిపారు. అలాంటి ఉద్దేశం ఉంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో చాలా మందిపై కక్ష సాధింపులకు దిగేవాళ్లమని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తున్నామని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ రోజు ముందుకు నడిచిన వ్యక్తి జరిగింది, దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్తా ఉన్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది కదా అక్కడ. ఈరోజు ఎందుకు దాంట్లో ప్రధానమైన సూత్రధారులు చాలా వరకు కూడా చాలా రోజుల నుంచి అమెరికాలో ఉన్నారు. తిరిగి రాగానే మొదలైంది. ఇన్ని రోజులు ఏం తీసుకోలేదంటే సార్, ఆయన ఫామ్ హౌస్లో రండి విచారణకు నేను సహకరిస్తాన్న వ్యక్తిని మీరు ఇంటికి రావాలని అట్లా బలవంతం పెట్టడం కక్ష సాధింపు కాదంటారా? ఎవ్వరు ఇప్పుడు కక్ష సాధింపు చేసేది ఉంటే 2 సంవత్సరాల లోపలనే అనేక మందిపై కక్ష సాధింపు చేసేవారు. 2 సంవత్సరాల నుంచి ఎవరైనా ఏమైనా అన్నారా? చట్టపరంగా, న్యాయపరంగా మనం ముందుకు పోవాలనే ఆలోచనతో ఎవరిపైన కక్ష సాధింపులు లేనిలేవు. మాకు వారందరిపైన గౌరవం ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోయే ప్రయత్నంలో ముందు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న బాధ్యత గల ముఖ్యమంత్రిపై వైసీపీ నేత అంబడి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి శ్రేణులు నిరసనలు, నినాదాలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అంబడి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మని పలుచోట్ల దగ్ధం చేశారు. వైసీపీ నాయకులు రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు రౌడీల్లా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో రౌడీలను, గూండాలను పెంచి పోషిస్తూ వారు చేస్తున్న వ్యాఖ్యలపై రాక్షస ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు.
యాప్రాల్ అమ్ముగూడలో సెయింట్ థామస్ ఎస్పీజీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో సైన్స్ ఫెయిర్ మరియు జెట్ ప్రోగ్రాంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ సైంటిస్ట్ ఎన్ఎస్పి వర్మ హాజరై విద్యార్థులకు వర్మ సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1852లో స్థాపించబడిన స్కూల్ అని 173 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్ అని తెలిపారు. ట్విన్ సిటీస్లో 5 బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్కూల్లో పిల్లలకు చదివే కాక ఇతర ఆటపాటలు యాక్టివిటీస్ ఉండాలని, పిల్లల టాలెంట్ని వెలికితీయాలనే సైన్స్ ఫెయిర్ నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలు సైన్స్ ఫెయిర్లో తమ ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా రకరకాల తినుబండార స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ థామస్ తమిళ చర్చి సొసైటీ అధ్యక్షులు జాన్ హెస్టింగ్, హెన్రీ జగన్నాథం, ఉదయ్ శామిల్, సిమన్ సదానంద్, డొమినిక్ గాడ్ఫ్రెడ్, పూసల రాజు తదితరులు పాల్గొన్నారు. తమిళ చర్చ్ క్యాథడ్రల్ సికింద్రాబాద్లో ఉన్న చర్చ్ ఇది 5 స్కూల్స్ దీంతో పాటు నడిపిస్తుంటాయి. ఇది ఎల్కేజీ టు 10th క్లాస్ ఉంది. దీంట్లో కంప్లీట్లీ డిజిటల్ రూమ్ ఉంది, కంప్లీట్లీ కంప్యూటర్ ల్యాబ్ కూడా స్థాపించబడింది. ఈ ప్రజెంట్ మేనేజ్మెంట్ పిల్లల చదువులో చాలా పట్టుదలతో ఉండి చదువే కాకుండా ఆటలలో వాళ్ళ వేరే అభ్యాసాలలో కూడా వాళ్ళను ప్రోత్సహించిస్తుంది. అదే విషయంలో ఈ సైన్స్ ఫెయిర్ అండ్ ఫెట్ అండ్ సోనియర్ కూడా ఈ 1850లో స్థాపించబడి 173 సంవత్సరాలు జరిపినందుకు సోనియర్ కూడా రిలీజ్ చేశాము. దానికి మా మేనేజ్మెంట్కి their science exhibition along with the faith to get a great exposure. Involvement of the parents, teachers, children and the management of the school. We appreciate and we expose this area that this school which has been started with Telugu medium and Tamil has now entered into English medium, and we see a lot of progress media, and this exposure will definitely help the children here who are studying, and also will bring more and more children to be educated and come in the career in our life what they have been kept for. Every talent will be exposed and blessed. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట దుందుబి వాగు పరివాహకంలో అతి పురాతన చరిత్ర కలిగిన రామగిరి శ్రీ సీతారాముల దేవస్థానం కొత్త హంగులతో ముస్తాబైంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం శ్రీపురం హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సవానికి కల్వకుర్తి నియోజకవర్గం నుంచే కాక ఇతర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ రోజు కళ్యాణోత్సవం భక్తిరసంతో నిండి ప్రాంతీయ జాతరగా మారిందని భక్తులు చెబుతున్నారు. పురాతన చరిత్ర గల దేవాలయాన్ని సరికొత్త హంగులతో అలంకరణలతో తీర్చిదిద్ది వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపించిన ఆలయ కమిటీ సభ్యులకు, నిర్వాహకులకు భక్తులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చేయడం జరిగింది. ఇక్కడి సిబ్బంది అనుకోండి, గ్రామ సర్పంచ్ మరియు ఆలయ చైర్మన్ మరియు ఆలయ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి పురాతనమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్కు చాలా చరిత్ర ఉంది. అటువంటి చరిత్ర గల టెంపుల్ను సరికొత్త అంగులతో తీర్చిదిద్ది చాలా నూతన అలంకరణ చేసి ఆ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. వారికి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క సిబ్బందికి మరియు ఆలయ సిబ్బందికి, గ్రామ సర్పంచ్కి సహకారం వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ఈ ఆలయ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాజకీయ వేధింపులకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో పార్టీ శ్రేణులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి ఆధ్వర్యంలో గ్రామ ముఖ్య కూడలిలో గొర్రె తలకాయతో కూడిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇస్తే యావత్ తెలంగాణకు ఇచ్చినట్టే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తెలివిని గొర్రె తెలివిగా అభివర్ణించారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు వంగ శివరామరెడ్డి, ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి, దేవరెడ్డి, సత్యం రెడ్డి, సత్యం, ఇర్ఫాన్, అశ్వక్, నాగరాజు, ప్రసాద్, శ్రీధర్, నెరటి రాజు, చంద్రారెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులోని నవభారత్ నగర్లో నివాసం ఉంటున్న అంబటి రాంబాబును తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసు వాహనంలోకి ఎక్కించి నల్లపాడు పిఎస్కు తరలించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసులు ఆయన అరెస్టు చేసి ప్రత్యేక వజ్రవాహనంలో అక్కడి నుంచి తరలించారు. మరోవైపు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే గుంటూరులో తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందంటూ టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదంపై స్పందిస్తూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్రమైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు కార్యకర్తలు గుంటూరులోని అంబటి నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. ఇంటికి నిప్పు పెట్టారు. వాహనాలు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చివరి ఉద్రిక్తతల నడుమ అర్ధరాత్రి అంబటి రాంబాబును అరెస్టు చేశారు. అంబటి రాంబాబుపై నమోదైన కేసులు ఇవే. ఇకపోతే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదయ్యాయి. అంబటి రాంబాబు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. 126/2, 132, 196/1, 352, 351/2, 292 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 2 సంవత్సరాలుగా అక్రమంగా ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించకుండానే సుమారు 30 లక్షల వరకు జీతాలు పెన్షన్గా తీసుకుని దర్జాగా తిరుగుతున్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు పీవీపీ లలిత కుమారిపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఉపాధ్యాయుడు అప్పటి ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్కు పలు శాఖల అధికారులకు ఫిర్యాదులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 2 సంవత్సరాలుగా అక్రమంగా అప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల జిల్లాగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ రఘుకుమార్, కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి ఆర్ శోభాచంద్, సాల్వేషన్ ఆర్మీ స్కూల్ ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్ కరస్పాండెంట్ టీసీహెచ్ అబ్రహం లలిత కుమార్తెతో కుమ్మక్కై జీతం, పెన్షన్ మొత్తం బెనిఫిట్స్ కలిపి సుమారుగా 30 లక్షల వరకు లబ్ధి పొందారు. 2014 డిసెంబర్ 16 ఆమె విధులకు హాజరు కాలేదు. అయినప్పటికీ 2016 డిసెంబర్ 31 రిటైర్డ్ అయినట్లు చూపించి జీతం, పెన్షన్ బెనిఫిట్స్ నిబంధనలకు వ్యతిరేకంగా మంజూరు చేశారు. ఆమెకు 2 సంవత్సరాల పాటు జీతం వేయలేదని అధికారులకు తెలియజేసినందుకు తనపై కక్ష కట్టి తన జీతాలు, పెన్షన్, బెనిఫిట్లు ఆపేశారు. 2017 ఆగస్టు 31న రిటైర్డ్ హెచ్ఎం దానియాలు వెల్ఫ్రెడ్ రిటైర్డ్ అవ్వగా కరస్పాండెంట్ నాకు పెన్షన్ మంజూరు చేయలేదు. దీంతో తాను కోర్టును ఆశ్రయించగా అనంతరం 2019వ సంవత్సరంలో తనపై చిన్న రిమార్కు కూడా లేకపోవడంతో కోర్టు నా జీతాన్ని, పెన్షన్ అందించాలని ఆదేశించడంతో ప్రభుత్వం తన జీతాన్ని, పెన్షన్లు అందించింది. అయితే విధుల్లో ఉపాధ్యాయ వృత్తి చేయకుండానే లలిత కుమారి జీతాన్ని ఇప్పటి వరకు జీతం మరియు పెన్షన్ సుమారుగా 30 లక్షల వరకు పొంది ప్రభుత్వ నగదును దుర్వినియోగం చేసిందని, దీనిపై ఎప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్కు, ఉన్నతాధికారులకు, విద్యాశాఖ అధికారిగా ఫిర్యాదు చేసినప్పటికీ వారి చర్యలు తీసుకోకపోవడంతో 30 లక్షల వరకు ప్రభుత్వ నగదు దుర్వినియోగం అయిందని ఆయన వాపోయారు. ఎప్పటికైనా విచారణ చేసి విధుల్లో లేకుండా జీతాన్ని, పెన్షన్ పొందుతున్న లలిత కుమారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నేను పనిచేసి ఉన్నాను. 2014 డిసెంబర్లో మా పాఠశాల నుండి అక్రమ డిప్యుటేషన్ శ్రీమతి పీవీపీ లలిత కుమారి గారు వేరే గ్రామంకి వెళ్ళి ఉన్నారు. అక్కడ నుంచి ఆమె విధులు నిర్వహించలేదు, మరలా మా పాఠశాలకు రాలేదు. ఈ విషయాలన్నీ పై అధికారులకు తెలియజేస్తూనే ఉన్నాను. కానీ మా పాఠశాల కరస్పాండెంట్ గారు అయిన టీసీహెచ్ అబ్రహం గారు ఆమెకు జీతంలో వేయమని నన్ను బెదిరించి ఉన్నారు. నిబంధనల విరుద్ధంగా నేను చేయలేదని నా మీద కక్షపూరితంగా పాఠశాల మూసేసి నన్ను వేరే పాఠశాలకి బదిలీ చేసి ఉన్నారు. అక్రమంగా విధులు నిర్వర్తించకుండా 2 సంవత్సరాల జీతాలు, పెన్షన్ తీసుకున్న శ్రీమతి శ్రీ పీవీపీ లలిత కుమారి గారిని, ఆమెకు సహకరించిన గుంటూరు జిల్లా డిఈఓ, కర్లపాలెం మండలం విద్యాశాఖ అధికారి, కరస్పాండెంట్ టీసీహెచ్ అబ్రహం గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది. ఎంత దుర్వినియోగం దాదాపు 30 లక్షల రూపాయలు లలిత కుమారి గారికి పెన్షనరీ బెనిఫిట్స్, జీతములు మంజూరు చేసి ఉన్నారు. పని చేయకుండా ఆమెకు ఈ పెన్షనరీ బెనిఫిట్స్, జీతములు ఎలా ఇచ్చి ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
45 రోజుల్లోగా సరిహద్దుల్లో కంచె, అవినీతి పరులకు జైలు అమిత్ షా. ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ, భారత విదేశాంగ శాఖ స్పష్టీకరణ. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పుల కలకలం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.